హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సియా టాక్స్. ఈరోజు మన ఛానల్లో మా అమ్మ వాళ్ళది హోమ్ టూర్ చేయబోతున్నాను. అది 40 సంవత్సరాల కింద కట్టిన పెంకుటిల్లు అంట. అండ్ అది ఆ ఊర్లోనే కట్టిన మొట్టమొదటి ఇల్లు మా అమ్మ వాళ్ళదే అంట. అంతకుముందు కంప్లీట్గా అడవిలాగా ఉంటుండేనంట. ఈవెన్ నడవడానికి కూడా నడవరాకపోయేదంట. ఆ ఇల్లు ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇది ఇంటికి ముందు ప్లేస్. ఇదంతా బ్లూ కలర్లో కనిపించేదంతా కాంపౌండ్. ఈ వైట్ కలర్ గోడ ఇంటి ముందు ఉండే బావి గోడ, అది లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. అండ్ కనిపించే గద్దెలు చూడండి, చాలా పెద్దగా పెట్టించాము. ఎప్పుడైనా సరదాగా ఎవరైనా వచ్చి కూర్చున్నా కూడా, లేదంటే మాట్లాడుకోవడానికి అని చెప్పేసి ఇంకా చిన్నగా పెట్టడం ఎందుకని చెప్పి ఇక కంప్లీట్గా ఇల్లు పొడవుగా పెట్టించాము గద్దెలు 2. ఇది రైట్ సైడ్లో బాత్రూము, చూపించేది బాత్రూమ్ అండి. అంతకుముందు లెఫ్ట్ సైడ్లో ఉంటుండే, దాన్ని కూలేసి మళ్ళీ రైట్ సైడ్లో కట్టించాము బాత్రూమ్. ఇది కాంపౌండ్ అండి. ఈ రైట్ సైడ్లో తులసి చెట్టు పెట్టాం చూడండి. ఓకే, ఇంకా గేట్ పెట్టించలేదు. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు. మా బాబాయ్ ప్రతిసారి బయటకి పరిగెడతాడని చెప్పేసి బ్రిక్స్ హెల్ప్తో రేకు పెట్టాము. సిమెంట్ బ్రిక్స్ సపోర్ట్తో రేకు పెట్టాము. నైట్ ఇంకా రేకు ఇక్కడ వరకు పెట్టేస్తాము. చూడండి, ఇది ఇంటి ముందు లెఫ్ట్ సైడ్లో ఉంటుందండి బావి. అక్కడ కూడా 2 సిమెంట్ బ్రిక్స్ పెట్టాము. చూడండి, మా బాబు లోపలికి తొంగి చూస్తాడేమో అని చెప్పేసి భయంతో 2 సిమెంట్ బ్రిక్స్ పెట్టి దానిపైన బొక్కెన పెట్టేశాం. అప్పట్లో అసలు 10 ఇయర్స్ బ్యాక్, 8 ఇయర్స్ బ్యాక్ అసలు బావి నీళ్ళే తాగేవాళ్ళము. అసలు చాలా చల్లగా, దాహం వేసిందంటే చాలు బావిలో బొక్కెనేయడం, ఆ బొక్కెనతోటే తాగేయడం. అప్పుడే బాగుంటుండే అసలు. మళ్ళీ చాలా తీయగా ఉంటాయి బావి వాటర్. ఇప్పుడు ఇంకా మినరల్ వాటర్ అని చెప్పేసి అది ఇది తాగుతున్నాం, కానీ అప్పుడే బాగుంటుండే. నెక్స్ట్ కెమెరా ఇటు చూడండి, సంధి వైపు వెళ్ళింది. ఇది ఈ పక్కన కనిపించేది మా బాబాయ్ వాళ్ళది ఇల్లు. వాళ్ళకి మాకు మధ్యలో సంధి వస్తుంది. ఈవెన్ మా పెద్దనాన్న వాళ్ళకి మాకు మధ్యలో కూడా సంధి ఉంటుంది. ఈ సంధి నుంచి ఇంటి వెనకాలకు వెళ్ళే దారి. ఇక్కడ చూడండి, పగిలిపోయిన బకెట్స్ డస్ట్బిన్ లాగా వాడుతుంది అమ్మ. ఇక అందరిళ్ళల్లో ఉండేదే అండి ఇదంతా. ఎవరైనా ఇట్లాగే యూజ్ చేస్తారు. ఇక్కడ చూడండి దండాలు. ఇక మనది బిల్డింగ్ కాదు కదా, పెంకుటిల్లు కాబట్టి ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ దండాలు కట్టేయాలి, బట్టలు ఆరేసేయాలి, అంతే ఉంటుంది. వీటి వల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అప్పుడు ఇప్పుడు తలకి తగులుతుంది దండం. ఇక్కడ చూసిన దండాలే, ఇక్కడ చూసిన దండాల పైన బట్టలే. చూడండి, నేను ఈ వీడియో తీస్తున్నప్పుడు అండి అసలు ఎక్కడ కూడా అసలు సర్దాలి అనే థాట్ ఏం రాలేదు నాకు. ఎట్లా ఉందో అట్లానే వీడియో తీయాలి, చూపించాలి అనుకుంటున్నా, అలాగే తీస్తున్నాను. ఇక్కడ చూడండి చిన్న మంచం. ఈ మంచంలో ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా పిల్లలు నేను పడుకుంటాము సరదాగా. ఈవినింగ్ టైంలో బయట వేసుకుంటాము ఇలాగే. అక్కడ చూడండి సెల్ఫ్స్. ఇంకా సెల్ఫ్స్ ఉన్నాయంటే ఎట్లా ఉంటుంది, ఊళ్ళల్లో ఏదో ఒక సామాన్ పెట్టేయడం, నింపేయడం అదే ఉంటుంది. పైన రేకులు మా నాన్న బైక్ కోసమని వేసుకున్నాడు. ఎండకి ఎండకుండా, వానకి తడవకుండా అన్నట్టుగా బైక్ మందం రేకులు వేశాడు. ఇది ఇంట్లోకి వెళ్ళే తలుపులు అండి. ఇవి ఇనుప డోర్ పెట్టించాము. ఇక్కడ చూడండి థిక్ బ్లూ కలర్లో ఫ్రంట్ ఇది కలర్. దాని లోపల ఫస్ట్ నేను ఆరెంజ్ కలర్ వేశాను, నేనే వేశాను. బ్యాక్ వెళ్ళి చూస్తే హనుమాన్ టెంపుల్ లాగా ఉన్నట్టుగా అనిపించింది. మళ్ళీ ఇంకా ఆ కలర్ పై నుంచి థిక్ బ్లూ కలర్ వేసేసాను. ఇదే అండి ముందు రూమ్. ఇది రేకుల రూము. అక్కడ కనిపించే 2 దిగుళ్ళని చూడండి. ఈ వెనకట ఇళ్ళకి ఎక్కువగా పెట్టేవాళ్ళంట ఈ దిగుళ్ళు. కరెంట్ ఎప్పుడైనా పోయినప్పుడు ఏదో ఒక దిగుల్లో దీపం పెట్టేవాళ్ళంట. చూడండి, రేకులు మన నెత్తి పైనే ఉంటవి. చాలా హీట్ వస్తుంది సమ్మర్లో, అసలు ఉండలేము ఈ రూమ్లో. చాలా అంటే చాలా హీట్ వస్తుంది. చెప్పాను కదండి, ఇది 40 ఇయర్స్ బ్యాక్ ఇల్లు. అప్పుడు ఎత్తుగా ఉంటుండేనంట ఈ ఇల్లు. ఇప్పుడు రోడ్డు పైకి అయింది కాబట్టి ఇల్లు కిందికి అయిపోయింది. చూడండి, అక్కడ కనిపించేది విండో. 2 విండోస్ పెట్టించాము వెంటిలేషన్ కోసం అని చెప్పేసి. ఆ రేకులు చూడండి, మనం నిలబడితే మన నెత్తి పైన ఉంటాయి. అది చాలా చాలా ఇబ్బంది ఉంటుంది ఎప్పటికీ మాకు.
ఇప్పుడు దాన్ని ఏం చేయలేము. ఇంకా వీలైతే మళ్ళీ గోడలు లేపి రేకులు వేయడము, లేదంటే మళ్ళీ స్లాబ్ వేయడం, అది ఏదైనా చేయొచ్చేమో. కానీ ఇప్పుడైతే అట్లా చేసే థాట్ ఏం లేదు. ఇంకా ఈ ఇంట్లో ఉండేది మా అమ్మ నాన్న వాళ్ళిద్దరే. ఎక్కడి వాళ్ళ అమ్మ అక్కడ వెళ్ళిపోయాం కదా పెళ్ళిళ్ళు అయిపోయి. సో ఈ ఇల్లు వాళ్ళకి ఇద్దరికి కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పేసి ఇంకా మళ్ళీ కన్స్ట్రక్ట్ చేయడము అది ఇది ఇంకా వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ మనీ. కాబట్టి చూడండి, టైల్స్ వేపించాము. పెంకుటిల్లో టైల్స్ వేపించాలనే థాట్ మాకు ఒక 6 years బ్యాక్ వచ్చిందండి. ఆ థాట్ వచ్చిన 1 or 2 yearsలోనే మేము టైల్స్ వేపించాము. పైన పెంకులు, కింద టైల్స్. అసలు భలే అనిపించింది వేసినాక. నార్మల్గా బంగ్లాలో కదా టైల్స్ వేస్తారు, టైల్స్ కానీ మార్బుల్స్ కానీ. పెంకుటిల్లో టైల్స్ అన్నాక ఊర్లో వాళ్ళు కూడా చాలా ఎగ్జైట్ అయ్యారు. చాలామంది చూసారు, అరే భలే ఉంది అని చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఇప్పుడు మీరు కూడా చూడండి, చూపిస్తాను నేను. ఇప్పుడు వెళ్తున్నది వంట రూమ్కి అండి. ఇది కిచెన్, చిన్నగా ఉంటుంది, సఫిషియంట్ ఉంటుంది. చూడండి, ఇదే కిచెన్. ఇంకా కిచెన్ అన్నాక ఏముంటుంది, పప్పులు, ఉప్పులు, అల్లం వెల్లుల్లి డబ్బాలు అన్నట్టుగా. చూడండి, ఇది సింక్ అండి. అది కనిపించే పైపు వాటర్ ప్యూరిఫైయర్ పైప్. ఇటు కిచెన్లో లెఫ్ట్ సైడ్ పెట్టించాము. చూడండి, వాటర్ ప్యూరిఫైయర్ పైన జానెడు బెస్తడు డిస్టెన్స్లోనే రేకులు వచ్చాయి. నేను ఇందాక చెప్పినట్టుగా నెత్తిపైనే ఉంటాయి. అసలు అంతే, సమ్మర్లో అసలు వంట చేయాలన్నా చాలా ఇబ్బంది అనిపిస్తుంది. 10 అయిందంటే చాలు, ఈ రూమ్లో అసలు ఫుల్ హీట్ వచ్చేస్తుంది. ఇంకా అంతే, వంట చేసినాక అన్నం ప్లేట్లో పెట్టుకొని వెనక రూమ్లోకి వెళ్ళడమే. వెనక రూమ్లో పెంకుటిల్లు అన్నట్టు అది. ఇది ముందు రూము రేకులతో ఉంటుంది. చూడండి, ఇదే వంట రూము. ఇందాక చెప్పినట్టుగా పోపు డబ్బాలు, చాయ్ పత్తి, షుగర్ డబ్బా, ఇంకా అవే ఉంటవి. స్టవ్ అక్కడ చూడండి కనిపించేది కుండ, కూరాడు కుండ. అందరికీ తెలిసే ఉంటుంది, తెలంగాణ వాళ్ళకి చాలా బాగా తెలుస్తుంది. అది అంతకుముందు పూజ రూమ్లో ఉంటుండే. ఎవరో పూజ రూమ్లో ఉండొద్దు అన్న చెప్పినాక తీసుకొచ్చి వంట రూమ్లో పెట్టేసాం. చూడండి, ఇది కలర్ కాంబినేషన్ బాగుందా అండి. మెరూన్, కెమెరాలో రెడ్ కలర్లో కనిపిస్తుంది కానీ అది మెరూన్. ఇది మెహందీ గ్రీన్. నేనే వేశాను ఈ పెయింట్ కూడా నా పెళ్ళికి ముందు. అక్కడ కనిపించేది బోళ్ళ జాలి. అది 30-35 years బ్యాక్ దంట. ఇంకా కూడా ఉంది. అమ్మ వాళ్ళ వాడకం అట్లా ఉంటుంది. పైన కొంచెం బ్రేక్ అయిపోయింది కానీ ఇప్పటికీ అదే వాడుతున్నాము మేము. ఇటు పక్కన ఇంకా ర్యాక్ పెట్టాడు మా నాన్న. అంతే, పప్పు డబ్బాలు, ఉప్పు డబ్బాలు పెట్టుకోవడానికి, ప్లాస్టిక్ డబ్బాలు అదొకటి ఇదొకటి పెట్టుకోవడానికి అని చెప్పేసి ర్యాక్ పెట్టాడు. చూడండి, అవన్నీ ర్యాక్ పైనే పెట్టాము. డబ్బాలు, ఉల్లిగడ్డలు, అదొకటి ఇదొకటి సామాను. ఇక్కడ చూడండి, బియ్యం బస్తాలు పెట్టాము. గడెంచా అంటారు, చాలామందికి తెలిసే ఉంటుంది. చెక్కతో చేసిన గడెంచా. ఆ గడెంచ పైన బియ్యం బస్తాలు పెట్టాము. అక్కడ అప్పాల కంచుడు తగిలిచ్చాము. చూడండి, మళ్ళీ ఎల్లో కలర్లో కనిపించేది ఇందాక చూపించిన ముందు రూమ్, రేకుల రూము అది. మళ్ళీ కెమెరా ఇటువైపు తిప్పాను. ఇందాక చూపించింది వాటర్ ప్యూరిఫైయర్, సింక్. ఇప్పుడు మేము ఎక్కువ టైం స్పెండ్ చేసేది ఈ రూమ్లోనే అండి. ఆ రూమ్లోకి వెళ్తున్నాము ఇప్పుడు. పైన పెంకుటిల్లు ఇది. ఇక్కడ చూడండి, కడపకి ఆ డిజైన్ నేనే వేశాను, చింతాకుల్లాగా. చాలా టైం తీసుకున్నాను అప్పుడు అది వేసేటప్పుడు. ఫైనల్గా లుక్ అట్లా వచ్చింది. ఇదే అండి, మేమందరము ఎక్కువగా ఇందులోనే ఉంటాము. ఎండాకాలం చల్లగా, వానాకాలం వెచ్చగా అన్నట్టుగా పెంకుటిళ్ళలో అట్లా ఉంటుందన్నమాట. ఏదేమైనా పెంకుటిల్లే అండి, మంచిగా అనిపిస్తుంది. స్లాబ్ వేసే ఇల్లుల కంటే పెంకుటిల్లోనే మంచిగా అనిపిస్తూ ఉంటుంది. చూడండి, రైట్ సైడ్లో ఫ్రిడ్జ్. ఈ కర్టెన్ ఉంది చూడండి, కర్టెన్ వెనకాల మళ్ళీ సెల్ఫ్స్ ఉంటాయి. ఇంకా ఆ సెల్ఫ్లో కూడా ఇంకా ఏదో ఒక సామాను పెట్టేయడము. ఆ సెల్ఫ్స్ ఏవి కనిపించకుండా కొంచెం నీట్ లుక్ వస్తుందని చెప్పేసి కర్టెన్స్ పెట్టాము. ఇక్కడ చూడండి,
రైట్ సైడ్లోనే మళ్ళీ అది చిన్నగా పూజ గది. ఇది అంతకుముందు ఇక్కడ నుంచి అక్కడి వరకు రూమే ఉంటుండే. ఆ గోడ మొత్తం తీసేసి చిన్నగా పెట్టించాము పూజ గది. చూడండి ఆ వినాయకుడి విగ్రహాలు కనిపిస్తున్నాయి చూడండి, అది పూజ రూమ్. చాలా చిన్నగా మాకు మల్లన్న దేవుడి అవి బోనాలు ఉంటవి, ఆ 2 బిందెలు పట్టే అంతగా చిన్నగా గద్దె పెట్టించి చిన్నగా కట్టించాము పూజ గది. చూడండి ఇప్పుడు నేను చూపిస్తుంది అది. ఎస్, ఇది పూజ గది అండి. మాకి కులదైవము మల్లన్న దేవుడే. అక్కడ ఫస్ట్ ఫోటో కూడా మల్లన్న దేవుడిదే ఉంటుంది. పట్నాలు ఏం లేవు కానీ సట్టిలో మల్లన్న బోనాలు అయితే చేస్తాము. అదే ఇంటి ముందు వాళ్ళని వీళ్ళని తెలిసిన వాళ్ళని భోజనానికి పిలిచి భోజనాలు పెడతాం చూడండి. అది ఆదివారం అయినా బుధవారం అయినా పెడతారు చూడండి బోనాలు. అది ఇది పూజ రూము. ఇటు పక్కన థిక్ బ్లూ కలర్లో కర్టెన్ కనిపిస్తుంది చూడండి, దాని వెనకాల కూడా సెల్ఫ్సే ఉంటాయి గోడకి. అంతకుముందు సెల్ఫ్స్ లేకుండే, మా నాన్ననే తవ్వి సెల్ఫ్లు పెట్టించాడు. ఆ సెల్ఫ్స్ కనిపించకుండా మళ్ళీ కొంచెం నీట్ లుక్ వస్తుందని చెప్పేసి మళ్ళీ కర్టెన్ పెట్టించాం. చూడండి ఇప్పుడు నేను ఈ కర్టెన్ వెనకాలకి వెళ్తుంది కెమెరా, సెల్ఫ్స్ చూపిస్తాను చూడండి. అది పూజ గది పైన ఉంటుంది కదండి స్లాబ్, ఆ స్లాబ్ పైన స్పేస్ ఉంటుంది కదండి, దానిపైన బిందెలు ఏదైనా మిగిలిపోయిన సామాను అదొకటి ఇదొకటి పెట్టారు. ఇది బీరువా అండి. ఇటు పక్కన సెల్ఫ్స్. మళ్ళీ కర్టెన్ వెనకాల సైడ్ నేను ఇప్పుడు చూపించేదంతా చీకటిగా ఉంది చూడండి, లైట్ లేదు వెనకాల. చూడండి అదొకటి ఇదొకటి సామాన్ ఇంకా ఫిల్ అయిపోయినాయి సెల్ఫ్స్ అన్నీ. ఇక సెల్ఫ్స్ అంతా చూస్తే అంత చిందరవందరగా ఉన్నాయని చెప్పేసి మళ్ళీ కర్టెన్. చూడండి ఆ కర్టెన్ ఇటువైపు లాగేస్తే అవన్నీ కంప్లీట్గా క్లోజ్ అయిపోతాయి, కనిపించవు ఇంకా ఎవరికి. అది పూజ గది. చూడండి ఇది రూమ్లో అదంతా నేను చూపించిందంతా రైట్ సైడ్లోది. ఇక్కడ చూడండి, ఎస్, ఈ బల్ల ఉంది చూడండి. ఈ బల్ల కూడా 30 years బ్యాక్దో 35 years బ్యాక్దో అంట. ఇక దానిపైన ఒక చిన్న పరుపు తీసుకొని వేసేసాము. అది అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళినా నేనే యూజ్ చేస్తాను ఆ బెడ్. అక్కడ చూడండి విండో, పెద్ద విండో కనిపిస్తుంది. అక్కడ విండో అంతకుముందు లేకుంటుండే, దాన్ని మా నాన్న తవ్వి కిటికీ పెట్టించాడు. మళ్ళీ వెంటిలేషన్ సూపర్గా వస్తుంది, ఈవెన్ డోర్స్ వేసినా కూడా లైటింగ్ బాగుంటుంది అని చెప్పి. చూడండి ఇది మధ్యలో రూమ్ అండి, పెంకుటిల్లో. మాకు చాలా ఇష్టమైన రూమ్ ఇది. ఇక్కడ చూడండి చిన్నగా టీవీ. ఈ టీవీని ఎక్కువగా మా అమ్మనే యూజ్ చేస్తుంది, సీరియల్స్ చూస్తూ ఉంటుంది. మొగల రేకులు అని చెప్పేసి, కార్తీక దీపం, ఇంకా ఏవేవో ఉంటాయి కదా సీరియల్స్, అవన్నీ మేనేజ్ చేస్తూ ఉంటుంది ఆ టీవీలోనే. మళ్ళీ అక్కడ కిటికీ, ఆ ముందు రూమ్కి ఈ రూమ్కి కలిపి కిటికీ అది. మళ్ళీ ఇక్కడ ఒక మంచం. ఇంకా పల్లెటూళ్ళలో ఎట్లుంటుంది, మంచాలు అవి ఎక్కువగా ఉంటుంటాయి. ఇక్కడ చూడండి గోడకి మేకులు, వెనుకట ఎక్కడ పడితే అక్కడ మేకులు పెట్టించారంట. ఆ మేకులు ఉన్నాయంటే చాలు ఏదో ఒకటి కవర్ తగిలించాలనిపిస్తుంది మనకి, తగిలించాం కూడా. ఇక్కడ ఎల్లో కలర్లో కొయ్యలు కనిపిస్తున్నాయి చూడండి. ఆ కొయ్యలు ఈ టైల్స్ వేసేటప్పుడు తీసేయాలని అనుకున్నాం, కానీ ఇట్లా చేపలు పెట్టుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పేసి మళ్ళీ ఉంచేసాము. ఇందాక చెప్పిన కిటికీ ఇదే అండి, మంచి పెద్ద కిటికీ పెట్టించాము, మంచి గాలి వస్తూ ఉంటుంది. ఇంకా చూడండి అక్కడ స్పేస్ ఉందని చెప్పి మళ్ళీ ఏదో ఒక సామాన్తో ఫిల్ చేసేసాము కిటికీ దగ్గర. ఎస్, ఇది మిడిల్ రూమ్ అండి. మేము ఎక్కువగా స్పెండ్ చేసే రూమ్ ఇదే. అసలు పల్లెటూరి వాతావరణం అల్టిమేట్ ఉంటుందండి. అసలు ఈ కాలం పిల్లలు మొత్తం అసలు అవుట్డోర్ గేమ్స్ కాకుండా ఇండోర్ గేమ్స్ ఆడుతూ ఉంటారు, ముఖ్యంగా సెల్ ఫోన్స్లో ఆటలు ఆడుతూ ఉంటారు. కానీ అప్పుడు మేము మొత్తం అవుట్డోర్ గేమ్సే ఆడుతుండే, గోటీలని, పిక్కలు దొబ్బుడని, డిక్కీలు దొబ్బుడని మస్తు ఆడుతుండే. అసలు అప్పుడు వేరే ఉంటుండే లైఫ్ స్టైల్, 2004-05 ఆ టైంలో. ఇక్కడ చూడండి ఇప్పుడు రీసెంట్గానే వేసాము ఈ రూమ్, ఇప్పుడు నేను చూపించే వెనకాల రూము, దానికి ముందు రూమ్కి సంధి తీసాము వాస్తు ప్రకారం అని చెప్పేసి. అది సంధి అండి. అక్కడ ఇందాక కనిపించిన కుండలు ఉన్నాయి చూడండి సంధిలో, అవి ఐరన్ కుండలు అనేసి అంటారు, మీకు చాలామందికి తెలిసే ఉంటుంది, పెళ్ళప్పుడు వాడతారు ఐరన్ల పూజకి ఆ కుండలు. ఇది వెనకాల రూము, ఇందాకే చెప్పాను కదండి రీసెంట్గా కట్టామని చెప్పేసి, చాలా పెద్దగా కట్టాము ఈ రూము. చూడండి ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఇది స్టోర్ రూమ్ లాగా యూజ్ చేస్తాము. అట్లా అని చిందరవందరగా ఏముండదు, నీట్గా ఉంటుంది. ఎప్పుడన్నా మేము పండుగలకి వెళ్ళినప్పుడు అందరం బంతి భోజనం చేస్తాము ఇదే రూమ్లో కూర్చొని, బౌల్స్ అన్నీ ఇక్కడే పెట్టుకొని కింద.
చూడండి కింద నీట్గానే ఉంటుంది. మొత్తం బియ్య బస్తాలు వేశారు. ఏదన్నా ఇక వంట రూమ్కి సంబంధించిన ఎక్సెస్ ఉంటాయి కదా సామాను, అవి అమ్మ సెల్ఫ్లలో పెట్టేసుకుంటుంది. ఇది చూడండి పెద్దగా ఉంటుంది రూము. ఎంతమంది అయినా మళ్ళీ చేపలు వేసుకొని పడుకునే అంతగా స్పేస్ ఉంటుంది. కింద బండి బొర్రొచ్చు ఎక్కడ పడితే అక్కడ, అంత స్పేస్ ఉంటుంది. చూడండి ఇది పైన రేకులే అండి. చాలా ఎత్తుగా పెట్టించాము. తర్వాత ఎప్పుడైనా స్లాబ్ కూడా వేసుకునేలాగా పెట్టించాము. ఈ రూమ్లో టైల్స్ లేవండి, సిమెంట్తో బెడ్ వేపించాము. ఫ్యూచర్లో ఎప్పుడన్నా టైల్స్ వేపించుకోవాలి అని అనిపిస్తే వేపించుకోవచ్చు కూడా. చూడండి అక్కడ మంచానికి నవారు లేదు. ఎప్పుడైనా నవారు వాళ్ళు వస్తే తీసుకొని అల్లించాలి అని చెప్పేసి అది ఇంకా అట్లాగే పెట్టేశాము. చాలామందికి అనిపిస్తుండొచ్చు మా ఇల్లు కూడా ఇలాగే ఉంటుంది, మా అమ్మమ్మ వాళ్ళది లేదా మా పెద్దమ్మ వాళ్ళది ఇట్లాగే ఉంటుంది సేమ్ అనేసి అనే థాట్ ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న చాలామందికి అనిపిస్తుండొచ్చు. పల్లెటూరి వాతావరణం అసలు భలే ఉంటుంది. అసలు నేను ఎప్పుడు ఇంటికి వచ్చినా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మళ్ళీ రిటర్న్ అవ్వాలనే అనిపించదు, మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి సజ్జ కావాలనే పెట్టించాము, ఇట్లాగే సామాన్ ఏదైనా పెట్టుకోవచ్చు అని చెప్పేసి. ఇవాళ రేపు కట్టే ఇళ్ళకు సజ్జలు పెట్టట్లే, ఎందుకంటే సజ్జ ఓల్డ్ ట్రెండ్ అని చెప్పేసి అసలు సజ్జ పెట్టించుకోవట్లేదు. కానీ మేము మాత్రం కావాలనే పెట్టాము, ఏదైనా ఇట్లా సామాన్ పెట్టుకోవచ్చు మంచిగా. ఇప్పుడు అక్కడ డ్రమ్ము పెట్టాము చూడండి, అట్లాంటి పెద్ద పెద్దవి ఏమైనా పెట్టడానికి ఉంటుందని చెప్పి కావాలనే సజ్జ పెట్టించాము. ఇక్కడ చూడండి మళ్ళీ ఒక దిగుడు. ఇందాక చెప్పినట్టుగా వెనకటి వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ దిగులు పెట్టించారు. ఇది ఒక దిగుడు. చూడండి కెమెరా ఇంటి వెనకాల సైడ్ వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ కనిపించే ఇటుకలు ఉన్నాయి చూడండి. ఇందాక పెద్ద విండో అన్నాను కదా, ఆ విండో నుంచి వెళ్ళి కూలర్ గాలి రావడానికి, కూలర్ పెట్టడానికి ఈ ఇటుకలు పెట్టారు ఇక్కడ. ఈ ఇటుకల పైన కూలర్ పెడితే ఆ విండో నుంచి రూమ్లోకి వస్తుంది గాలి, చాలా చల్లగా వస్తుంది. ఆ కూలర్ కూడా నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. చూడండి ఇంకా పెయింట్ కూడా ఏం వేయలేదు, మొత్తం సిమెంటే ఉంది చూడండి. ఇది ఇంటి వెనకాల సైడ్ అండి ఇదంతా. చూడండి ఇదే అండి అమ్మ వాళ్ళది పెంకుటిల్లు, 40 years బ్యాక్ హోమ్ ఇది. ఇంకా ఈ ఇల్లుని కూల్ చేయడము, ఇంకా వేరే ఏదైనా ఇల్లు కట్టడం అట్లాంటిది ఏం లేదు. ఇది ఎప్పటికైనా గుర్తుగా ఉండాలని చెప్పేసి అదే ఇల్లుని చిన్నగా రెనోవేషన్ చేయించాము, ఎప్పటికీ ఉంటుంది ఇంకా ఈ ఇల్లు. చూడండి ఇందాక చెప్పిన కూలర్ ఇదే, ఈ కూలరే అక్కడ పెట్టాలి నెక్స్ట్. ఎస్, మళ్ళీ ఇక్కడ ఒక దండం వస్తుందండి, చెద్దర్లు ఆరేసి. చెప్పాను కదండి ఇక ఊళ్ళలో ఎట్లా ఉంటుంది, పల్లెటూర్లలో ఎక్కడ పడితే అక్కడ దండాలు కట్టేయడమే. ఇంకా ఇది అందరి ఇళ్ళల్లో ఉండేదే, చెప్పడానికి నామోషిగా అది ఇది ఏమీ లేదు. పల్లెటూరు అన్నాక ఇట్లాగే ఉంటుంది, ఎక్కడైనా ఇలాగే ఉంటుంది. ఇది వెనకాల కనిపించేది లెట్రిన్ అండి, పైన ట్యాంకు. ఇప్పుడు దీని వెనకాల కూడా ఇంకా చాలా స్పేస్ ఉంటుంది, 5 గుంటలు 6 గుంటల వరకు ఉందంట. దాని వెనకాల మామిడి చెట్లు, ఆరెంజ్ చెట్టు, సపోటా అంటే ఇంకేవేవో పెట్టారు, అది నేను తర్వాత చూపిస్తా వేరే వీడియోలో. ఇదండి అమ్మ వాళ్ళది హోమ్ టూర్. మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ పేరు సియా టాక్స్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీ అందరికీ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ అండి. ఇదే అండి ఇంటి వెనకాల ఇంకా 5 గుంటల వరకు స్పేస్ ఉందని చెప్పాను కదా, అది అక్కడ మామిడి చెట్టు కనిపించేది, దాని వెనకాల ఇంకా చెట్లు ఉన్నవి, నిమ్మ చెట్టు అని చెప్పేసి. ఇంకా మళ్ళీ మామిడి చెట్టే ఉంది, సపోటా ఉంది. ఎస్, ఇది ఆ వెనకాల సైడ్ అంతా నేను మళ్ళీ మరొక వీడియోలో చూపిస్తాను. తాటి చెట్లు చూడండి. ఎస్, ఇదే అండి అమ్మ వాళ్ళది హోమ్ టూర్.